ఇద్దరు రన్నర్లు ఒకే సమయంలో ఫినిష్ లైన్‌ని క్రాస్ చేస్తే అసలు ఎవరు గెలిచినట్టు? దీని గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? 2024 ప్యారిస్ ఒలింపిక్స్ 100 మీటర్ ఫైనల్‌లో సరిగ్గా ఇదే జరిగింది. థామ్సన్ మరియు లైల్స్ ఇద్దరూ ఒకేసారి కరెక్ట్‌గా 9.79 సెకన్ల టైమింగ్‌తో లైన్‌ను క్రాస్ చేశారు. మామూలు కంటితో చూస్తే వారిద్దరిలో ఎవరు ముందు వచ్చారో కనిపెట్టడం అస్సలు సాధ్యం కాదు. కానీ చివరకు గోల్డ్ మెడల్ మాత్రం లైల్ స్కేల్స్‌కే దక్కింది. ఎందుకు? ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ఫన్ ఫ్యాక్ట్ దాగుంది. స్ప్రింటింగ్ రేసుల్లో విజేతను కాళ్ల ఆధారంగా కొలవరు. కేవలం వారి ఛాతి భాగాన్ని అంటే టార్సోను బట్టి నిర్ణయిస్తారు. ఒలింపిక్స్లో వాడే ఒమేగా స్కానింగ్ సిస్టమ్ ప్రతి సెకనుకు ఏకంగా 40,000 ఫోటోస్ తీస్తుంది. కానీ ఇవి నార్మల్ ఫోటోలు కావు. ఎవరు ముందు లైన్ క్రాస్ చేశారో క్లియర్గా చూడటం కోసం ప్రతి ఒక్క ఫ్రేమ్ను దాని టైం కోడ్ ప్రకారం హారిజాంటల్గా స్ప్లిట్ చేస్తారు. నిజానికి థామ్సన్ కాలు స్పష్టంగా ముందు ఉన్నట్టు కనిపించటంతో చాలామంది కెమెరా పాడైపోయిందేమో అనుకున్నారు. మరి లైల్స్ ఎలా గెలిచాడు? రూల్స్ ప్రకారం రేసులో వ్యాలిడ్ బాడీ పార్ట్ కేవలం టార్సో మాత్రమే, కాలు కాదు. కేవలం 1 సెకన్లో 1000వ వంతు తేడాతో లైల్స్ ఆ గోల్డ్ మెడల్ను సొంతం చేసుకున్నాడు.